ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరి నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రి మగలు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వాని సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేసు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృజింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్పుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. లోకంలో పాపములో ఉండగా మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని ప్రేమించి రక్షించుకుంటూ వచ్చిన మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ రక్తం చేత విమోచించేందుకు స్తుతిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క శుభదినం, ప్రభుదినం, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నీ ప్రజలముగా, మీ బిడ్డలముగా తండ్రి, ఇలాగూ మేము నీ బల్ల చుట్టూ చేరి రావటానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన మీ లేఖన భాగములకై స్తోత్రాలు. అటు ఆధిక్యత, ధన్యత అల్పులమైన మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి, మహింపరచడానికి మీరు చూపిన కృపకై స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మా తండ్రి మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగములను బట్టి స్తోత్రాలు. దీవించుము. చేరివచ్చిన మా అందరితో కూడా మీరే మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను మరోసారి నీకు అమూల్యమైన రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటుండగా పవిత్రపరచుము, ప్రతిష్ఠించుము. నీ మాటలను నా నోటను ఉంచుము. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. చేరివచ్చిన నీ బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడి మీరే మహిమను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్నటువంటి యొక్క భాగంలో చాలా సంగతులు వ్రాయబడుతూ వచ్చాయి, కానీ అవన్నీ మనము జ్ఞాపకం చేసుకోలేము. కానీ ఇక్కడ మరి ఈ యొక్క సంఘటన అంతా కూడా పరలోకంలో జరుగుతూ ఉంది. అది భూమి మీద జరిగేది కాదు, ఈ పరలోకంలో జరుగుతూ ఉండగా మరి భక్తుడైన యోహాను ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అక్కడ జరిగే ప్రతిదీ కూడా మరి భక్తుడైన యోహాను మరి చూస్తూ ఉన్నాడు. అక్కడికి
రమ్మను కూడా ఆహ్వానించబడటం చూస్తూ వచ్చాం. మొదటి వచనంలో మనం చూసినప్పుడు మరి మాట్లాడిన వాడు ఇక్కడ ఎక్కి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేతను. కాబట్టి భవిష్యత్ దినాల్లో జరగబోయే వాటిని నేను నీకు తెలియపరుస్తాను. తెలియపరిచినప్పుడు నువ్వేం చేయాలంటే ఇంక ఈ లోకంలో ఇంకా అనేక మంది భక్తులకి సంగతులు తెలియచేయాలి. సో అందునిమిత్తము దేవుడు మరి మన కొరకు మనల్ని ప్రేమించి ఆనాడు భక్తుడైన యోహానుకి ఆ యొక్క సంగతులన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. సరే, ఇందులో మన ప్రభుని ఆరాధించుట కొరకై కొన్ని సంగతులు మనం చూస్తే ఇక్కడ 4 జీవులు 24 పెద్దలు ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు. కాబట్టి రాత్రింబగళ్ళు వాళ్ళు చేసే అక్కడ కార్యక్రమం ఏంటంటే మరి అక్కడ దేవుణ్ణి ఆరాధించటం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంతేకాదు ఈయన వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉన్నవాడని చెప్పేసి ఆ పరలోక రాజ్యంలో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అలాగ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కిందకి వెళ్ళే కొద్ది కూడా 9వ వచనాన్ని కూడా చూస్తే యుగ యుగములు అక్కడ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాశుద్ధులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తిస్తూ ఉండగా ఆ 24 పెద్దలు ఆ సింహాసనందు ఆసీనుడి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తను బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే సృష్టింపడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనట వేసిరి. కాబట్టి ఇందులో ఆయన గురించి వీళ్ళు చెప్తున్న మాటల గురించి ఆలోచన చేస్తే నువ్వు సమస్తమును సృష్టించితివి. కాబట్టి ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడుగా వాళ్ళు ఎరిగిన వారై ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. తర్వాత మరొక మాట కూడా చూస్తే వాళ్ళు ఆరాధించిన విషయంలోకి వచ్చేసరికి వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి. కాబట్టి ఆయన వర్తమానంలో ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నవాడు, భవిష్యత్తు కాలంలో కూడా ఉన్నవాడు, జరిగిపోయిన కాలంలో ఉన్నవాడు, అలాగే ప్రస్తుతం ఉన్నవాడు, జరగబోయే కాలంలో కూడా ఉన్నవాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆయన ఆదియు అంతమునై అన్నాడు. ఆల్ఫాయు ఓమేగయు నేనేనని దేవాతి దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మరి అన్ని కాలములలో ఉండివాడు. అందుకనే బైబిల్లో 47వ కీర్తనలో అనుకుంటాను, 47వ కీర్తన అక్కడ మాట ఈయన సర్వభూమికి రాజు అయ్యి ఉన్నాడు అనే మాట. ఏంటంటే సర్వభూమికి అంటే ఈ ఏరియా. కాబట్టి సర్వభూమికిని కూడా ఈ దేవాతి దేవుడు ఎలాంటి వాడు అంటే రాజు అయి ఉన్నవాడని రాయబడుతూ వచ్చింది. అలాగే 1వ తిమోతి పత్రికలో చూస్తేనేమో అక్కడ సర్వ యుగములలో రాజు అయ్యుండి అనే మాట రాయబడుతూ వచ్చింది. చూడండి 1వ తిమోతి 1:17 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట దేవుడిని గురించి సకల యుగములలో ఆయన రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగా. కాబట్టి నా సర్వభూమికి రాజుగా ఉన్నాడు. అలాగే సకల యుగములో కూడా రాజు అంటే కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఏరియా అదే సమయంలో కాలం. కాబట్టి ఈయన రాజు అయితే ఇంకెవరు రాజు లోకంలో ఇంక ఏ రాజు కూడా లేడు. కాబట్టి అందుకనే ఈయన సర్వాధికారి అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి సృష్టికర్తగా వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే ఈయన వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడుగా గుర్తించి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఇంకో సందర్భం చూస్తే ఆయన సర్వాధికారి అంటే అన్నిటి మీద ఏముంది? అధికారం ఉంది. భూమి మీద అలాగే పరలోకంలో సమస్తం మీద కూడా ఆయనకి అధికారం కలిగిన వాడిగా మనము ఎరుగుదుము. కాబట్టి ఈ లోకంలో ప్రతి సృష్టంపై మనుషుల మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. జంతువులపై, పక్షులపై,
అలాగే సముద్రం ఉన్న వాటి మీద, భూమి దానిలో ఉన్న వాటి మీద, అన్నిటి మీద కూడా ఆయనకి ఏముంది? ఆయనకి సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ఆనాడు దూతలు, ఆనాడు 4 జీవులు అయితేనేమి, 20 పెద్దలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధించడం అనేది అది మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయన చేసిన సమస్తాన్ని బట్టి ఆయనకున్న సర్వాధికారం. అక్కడ ఇంకో మాట వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు, యుగ యుగములు జీవించువాడు. అంటే ఇక్కడ మరణం లేదు ఆయనకి. ఏమి లేదు ఆయనకి? మరణం అనేది ఏమాత్రం కూడా ఆయనకి లేదు. యుగ యుగాలు జీవించువాడు. నేను మృతుడిని అయితేనే కానీ ఇదిగో నేను యుగ యుగములేను సజీవుడునే ఉన్నానని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18లో మనం చూడగలం. యేసుప్రభువు వారు స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మృతుడయ్యాడు కానీ ఆయన యుగ యుగాలు కూడా జీవించు వాడినిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటాం అనేది అది మనం ఎంతగానో మనం సంతోషించాలి. అలాగే ప్రభువుని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. సర్వాధికారము అన్నప్పుడు ఈ అన్నిటి మీద అధికారమే కాదు, కానీ మనకు తెలిసిన మాట మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఆయనకు ఒక అధికారం ఉంది కదా. ఏంటి అధికారము? పాపములను క్షమించే అధికారం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారి స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తెలియజేస్తూ వచ్చాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. అన్నిటికంటే కూడా ఆయనకున్న మరొక అధికారం ఏంటంటే పాపములను క్షమించే అధికారం. ఈ లోకంలో మానవుడు చేసిన పాపములను క్షమించే అధికారము. ఎందుకంటే పాపములు క్షమించబడకపోతే మానవుడు పాపాన్ని బట్టి కలిగే పర్యవసానము చాలా తీవ్రమైనది. మనకు తెలుసు కదా, పాపంలో వచ్చే జీతము మరణం. కాబట్టి మానవుడు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం ఏంటంటే మరణానికి వెళ్ళాలి. మరణం అన్నప్పుడు శారీరక మరణమే కాదు, కానీ 2వ మరణమైన అగ్నిగుండానికి మానవుడు పాత్రుడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరకంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు, అలాగే మరి అక్కడ విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకముతో కూడు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని అక్కడ రాయబడతావచ్చు. కాబట్టి ఈనాడు మానవుడు తన పాపాన్ని బట్టి మరి 2వ మరణమైనటువంటి అగ్నిగుండానికి పాత్రుడై ఉండగా, మరి దేవాతి దేవుడు మరి అగ్నిగుండం నుంచి మనల్ని విడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ లోకానికి మనల్ని ప్రేమించి ఈ లోకానికి మరి సామాన్యమైన మానవుడిగా వచ్చాడు. ఆయన దేవాతి దేవుడు కదా. బైబిల్లో రాయబడిన మాట, సంహింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుసు అనే మాట రాయబడత వచ్చింది. కాబట్టి ఆయన ఎవరు కూడా ఆయన నివసించే స్థలములో నివసించలేరు. ఆయన ఉన్నతమైన స్థలాలలో, పరిశుద్ధమైన స్థలాలలో నివసించేవాడు. అలాంటి దేవాతి దేవుడు మన కొరకు మనల్ని ప్రేమించి మనం పాపమును బట్టి నిత్యమైన మరణానికి పాత్రులమై ఉండగా, అలాంటి భయంకరమైన మరణం నుండి విడిపించని కొరకై మన మీద ఉన్న ప్రేమను బట్టి తగ్గించుకొని దీనుడిగా, దాసుడిగా, రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై, మనకు బదులుగా, మన స్థానంలో ఆయన స్థితిలో ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. అలా మరణించడం ద్వారాగా, మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారాగా మనకినాడు పాప క్షమాపణ అనేది మనకి కలుగుతూ వచ్చింది. మన పాపములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చాయి. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం చేత మనల్ని కడిగిన వాడిగా ఉన్నాడు. సో ఆయనకున్న అధికారాల్లో మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యమైనది పాపములను క్షమించే అధికారం. నేను వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. కాబట్టి అలాగా ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క రక్షణ, పాప క్షమాపణ బట్టి మనం ఎంతో కృతజ్ఞులమైండి ఆ ప్రభువుని మనము ఆరాధించవలసిన వారు. ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ ఈ లోకంలో ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. ఎవరు కూడా ఎక్కడికి పోయినా ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇట్టి పాప క్షమాపణ మనకి దొరకదు. అలాంటప్పుడు మనం ఎంతో మరి దేవునికి మరి కృతజ్ఞులమై ఆయన మనము ఆరాధించవలసిన వారు. చూడండి, అక్కడ ఒక రకం మనం ఆలోచన చేస్తే అక్కడ 4 జీవులు, 20 పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతగానో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కానీ వాళ్ళ కొరకు ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేయలేదు, ఈ లోకానికి రాలేదు, తగ్గించుకోలేదు, ప్రాణం పెట్టలేదు కదా. ఇంత త్యాగం వాళ్ళ కోసము చేయలే. కానీ వాస్తవంగా ఎవరు చేయాలి ఆరాధన? అంతగా మనం చేయాలి. ఎందుకంటే ఆ మేలు మనం పొందాం కాబట్టి. వాస్తవానికి జీవుల కోసం ప్రాణం పెట్టలేదు, అలాగే 20 పెద్దల కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రాణం పెట్టలేదు. ఇక కోట్ల కొలది దూతల కోసం ఏం చేయలేదైనా
ప్రాణం పెట్టలేదు, కేవలం మన కొరకే ప్రాణం పెట్టాడు. వాటికంటే మనల్నే ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే జీవుల కంటే, పెద్దల కంటే, దూతల కంటే కూడా మనల్ని ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో సృష్టి యావత్తు కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ సృష్టి కోసం కూడా దేవుడు ఏం పెట్టలేదు, ప్రాణం పెట్టలేదు. పెట్టాడు ఏమన్నా? జంతువుల కోసం, పక్షుల కోసం పెట్టలేదు కదా. కాబట్టి అవి కూడా ప్రభుని వేస్తున్నాయంటే ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టి సకల జీవులు కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి మన పట్ల దేవుడు చూపిన ప్రేమ, ఆయన కృపను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎంతైనా కృతజ్ఞంగా ఉండి ప్రభుని మనము ఆరాధించవలసిన వారం. అట్లాగా ఆయనకున్న అధికారం పాపములను క్షమించే అధికారంగా మనం చూసాము. ఇంకొక అధికారం కూడా అందులోనే ఇంక్లూడింగ్లో ఉంటుంది. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తా వచ్చాడు. 10వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తా వచ్చాడంటే, యోహాను సువార్తలో మరణమును పెట్టుటకు దాన్ని తిరిగి మళ్ళా తీసుకుంటకు నాకేముంది, అధికారము కలదు. కాబట్టి తనంతట తానుగానే ఏం చేస్తూ వచ్చాడు, మనకు ఆయన మరణాన్ని పెట్టాడు. అంటే ఎవరు కూడా ఆయన చంపలేరు. చాలామంది అంటే ఆ యూదులు, ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించారు అనుకుంటాం. కానీ అదంతా కూడా కాదు. వాస్తవంగా ఆలోచన చేస్తే తనంతట తానుగా ఒక రకంగా ఆలోచన చేస్తే ఆ గెస్సెమనే తోటలో ఈ బంటూతులందరూ వస్తారు. ప్రభుని బట్టి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే ప్రభు కనపడతా ఉంటాడు. అక్కడ కనపడతా ఉంటే ఆయన అడుగుతాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే ఏం చెప్పారు వాళ్ళు, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నామంటే ప్రభు ఏం చెప్పాడు, ఆయనను నేనే. అంటే అర్థం ఏంటి, తన్ను తానుగా ఏం చేస్తున్నాడు, మరణానికి అప్పగించుకుంటున్నాడు. అంతేగాని అక్కడ అడిబండి అంటే పోతారు లేదా, కానీ అక్కడ ఏం చెప్పలేదు, చెరడి బండి అని చెప్పి అనలేదు, ఆయనను నేనే. అంటే అంటలో ఏంటంటే తన్ను తానే మరణానికి. అంటే ఎందుకోసం అంటే ఇంకో సంగతి చెప్పనా, అక్కడ తాను అప్పగించుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని పాపం అనే బంధకాల నుంచి విడిపించటానికి, ఆ యొక్క మరణ బంధకాల నుంచి విడిపించటానికి, నిత్యమైన మరణం అనే బంధకాల నుంచి విడిపించటానికి ఆయన బంధించబడ్డాడు. చూసారా, మనల్ని విడిపించడానికి ఏం చెప్పాడు ఆయన బంధించబడ్డాడు. దట్ ఈస్ ద గ్రేట్ లవ్ కదా, చాలా గొప్ప ప్రేమ కదా అది. కాబట్టి అలాగా ప్రభువు కూడా రెండో అధికారం ఆయనకి ఏముందంటే తన్ను తానుగా మరణాన్ని పెట్టాడు, తిరిగి మళ్ళీ దాన్ని తీసుకుంటూ వచ్చాడు. అట్టి అధికారం ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఎంతైనా మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, మరొక మాట కూడా చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చదువుకున్న భాగంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాం. 3వ వచనంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అయితే ఇక్కడ భక్తుడైన యోహాను చూస్తూ ఉన్నాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తూ ఉంటే ఎక్కడైనా సింహాసనం కూర్చొని ఉన్నాడు. అయితే కూర్చున్నవాడు ఎలాగున్నాడు? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఈ సూర్యకాంత పద్మరాగములు దేని గురించి తెలియజేస్తున్నాయంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి, నిర్మలము గురించి, లేదంటే నిర్దోషత్వాన్ని గురించి ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడైన వాడు. ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్మలుడు, ఆయన నిర్దోషి. అలాంటి వానిగా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యంలో కూడా చాలామంది ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఏమైనా పౌలు గారు ఏమన్నాడు? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడని పౌలు గారు అక్కడ జ్ఞాపం చేస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వయంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనంలో మనం అక్కడ ఆలోచన చేస్తే బహిరంగంగా అందరితో ఏం చెప్పాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు. చూసారా, ఎవరి మధ్య? శాస్త్రుల మధ్య, పరిచయుల మధ్య. వాళ్ళేంది ఎక్కడ దొరుకుతాడా ఏంటి అని ఈయన్ని బాధ పెట్టని చెప్పేసి చూసేటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అలాంటి వారి మధ్య కూడా ఏమాత్రం కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు భయపడలేదు. ధైర్యంగా నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభువే ఆయనలో ఉన్న పవిత్రమైన జీవితాన్ని గురించి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అటు పౌలు గారు
మరి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఇంకా చాలామంది ఇచ్చారు. సో ఇంకో వ్యక్తి గురించి కూడా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో నుండి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో పొంతి పిలాతు కూడా పలుమార్లు ఆయన గురించి అంటే జడ్జిమెంట్ చేసిన తర్వాత ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తే 19వ అధ్యాయంలో ఆయన చూడండి ఏమంటున్నాడు. 4వ వచనంలో మాట 4వ వచనాన్ని చూద్దాము. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనని మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చారని వారితో చెప్పాను. తర్వాత 6వ వచనంలో కూడా ఉన్న మధ్యలో ఉంది, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయన యందు నాకు ఏ దోషమును కనబడలేదు. ఇలాగ పలుమార్లు పిలాతు ప్రభుని పరీక్షించి పరిశోధించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయన యందు ఏ దోషము నాకేం కాలేదు, కనపడలేదు. అలాంటి పవిత్రుడు, అలాంటి నిర్దోషి, అలాంటి దేవుడిగా అక్కడ చూస్తున్నాడు. కానీ మన జీవితాల గురించి ఆలోచన చేస్తే ఎలాగున్నామనంటే చూడండి మాట మన గురించి కూడా ఒకసారి చూద్దాం. ఆయన అంత పవిత్రుడిగా అంత నిర్దోషిగా ఉన్నాడు. యోబు గ్రంథంలో మాట చదువుదాం. యోబు గ్రంథంలో నుంచి మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 15వ అధ్యాయంలో నుంచి యోబు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనాన్ని, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. కాబట్టి మనల గురించి ఇక్కడ రాయబట్టి వచ్చిన మాట ఏంటంటే మరి హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. మరి ఇలాంటి వాడు మరి అపవిత్రుడు కదా. దేవుడేమో పవిత్రుడని మరి వింటా వచ్చాము, కానీ మన స్థితిని గురించి ఆలోచన చేస్తే మనము అపవిత్రులము. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు ఎన్నో మనం చూడగలము. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసని, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని, పాపం చేయక మేలు చేయొచ్చును నీతిమంతుడు భూమి మీద, కాబట్టి ఒక్కడైనా కూడా లేడు. అంటే మనం అందరం కూడా అపవిత్రులము పాపులమని దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. అయితే ఇలాంటి మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆ కలువరిశిల్లో ప్రభు చేసిన త్యాగం ద్వారా కాచినటువంటి రక్తం చేత మనల్ని కడిగాడు. మనల్ని అంటే పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మనం ప్రభు చెంతకు రాగలుగుతున్నాం. మనం ఒకప్పుడు దూరస్తులం. ఎందుని బట్టి అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, పాపాన్ని బట్టి మనం దూరస్తులం. కాబట్టి దూరస్తులమైన మనలను ఆయన సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చాడు. దానికి ఆయన చేసిందంటే ఆయన రక్తం వలన మనం ఇప్పుడు ఏం చేయబడ్డామంట, సమీపస్తులముగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి నాడు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరికి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన మహింపరిచేవారుగా ఉంటా ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఆయన అక్కడ ఆయన మాటల గురించి ఆలోచిస్తే ఆ యొక్క పద్మరాగము అలాగే సూర్యకాంతము అనేది ఆయనలో ఉన్న పవిత్రతను గురించి, నిర్మలాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని కూడా మరి నూతన సృష్టిగా మనల్ని కూడా చేస్తూ వచ్చాడు. కావున క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కూడా క్రొత్త వాయను, దేవుని వలన అవుతా వచ్చి. కాబట్టి దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు, అంటే పవిత్రులుగా చేశాడు. మన జీవితాన్ని దేవుడు మరి మార్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మన ప్రభు చెంతకు వచ్చి, అయ్యా నాకప్పుడు నా స్థితి ఇది, నన్ను మీరు జ్ఞాపం చేసుకొని ప్రేమించి మరి నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నా జీవితాన్ని మార్చావు. ఇలాగ నీ చెంతకు వచ్చి, నీ పాద చెంతకు వచ్చి నిన్ను ఆరాధించేటువంటి ఈ భాగ్యం మీరు నాకు ఇచ్చారని ఇలాగ మన ప్రభుని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభుని స్తుతించాలి. సరే, మరొక సంగతి కూడా చూద్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇంకో సంగతి కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట పక్కనే ఒక మాట ఉంది. 4వ అధ్యాయము 3వ వచనంలో నుంచి, మరకతమ వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. కాబట్టి ఇక్కడ మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు ఏం చేసిందంట, సింహాసనమును ఆవరించి ఉండెను. కాబట్టి ఇది మనకేం జ్ఞాపం చేస్తుందంటే దేవుడు మనుషులతో చేసిన నిబంధన గురించి తెలియజేస్తా ఉంది. దేవుడు ఎవరితో చేసాడు నిబంధన? మనుషులతో చేస్తున్నాడు. మనతో దేవుడు నిబంధన చేస్తూ వచ్చాడు. ఇంద్రధనుస్సు అనేది అక్కడ మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఒక మాట ఇచ్చాడనంటే అది తప్పకుండా ఆయన ఏం చేశాడు, ఆయన
నెరవేర్చేవాడు. అందుకని ఆ మాట మనం చూస్తే చూడండి 79వ కీర్తనలో ఆ మాట మనము చూడగలము. 89వ కీర్తన 34వ వచనంలో మాట చదువుతాం. 89వ కీర్తనలో ఆయన ఇచ్చిన మాట విషయం ఎలాగుంటాడు. నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవుల గుండా వెళ్ళిన బయలు వెళ్ళిన మాటను మార్చను. కాబట్టి దేవుడు ఒక నిబంధన చేసినప్పుడు ఆయన ఏమాత్రం కూడా తప్పిపోయేవాడు కాదు, ఆయన నిబంధన రద్దుపరిచేవాడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు. అందుకనే ఒక మాట ఉంది సంఖ్యాకాండంలో కూడా 23వ అధ్యాయంలో అక్కడ మాట అయిపోతాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో ఒక మాట అయిపోతా ఉంది. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19 చదువుదాం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానడు కాదు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి చూడండి, ఆయన అబద్ధం ఆడటానికి ఎవరు కదైనా, ఆయన మనుషుడు కాదు. కాబట్టి అందుకనే ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఆయన ఇచ్చాడంటే మాట, వాగ్దానం చేసాడంటే, నిబంధన చేసాడంటే తప్పకుండా దేవుడు నెరవేర్చేవాడు. అందుకని పాట పాడుతూ వచ్చాం, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడవు నీవే. కాబట్టి మనమైతే ఆయా రీతిగా తప్పిపోతూ ఉంటాం కానీ ఇచ్చిన మాట విషయంలో. కానీ దేవుడు ఆయన ఇచ్చిన మాట, అందుకని అక్కడ మాట ఆయన వచ్చాడు, నా పెదల గుండా వెళ్ళినటువంటి మాట నేనేం చేయను, రద్దుపరచను, మార్చను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవునిగా మన జీవితంలో ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారు. ఆయన చేసిన నిబంధన గురించి మనం 2 మాటలు చూస్తే చూడండి. ఆది కాండము 9వ అధ్యాయంలో నోవహుతో నిబంధన చేస్తూ వచ్చాడు. అసలు దేవుడు మానవుడితో నిబంధన చేయటం అంటేనే గొప్ప భాగ్యం అది, అవును కదా. ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. అలాంటి దేవుడు ఒక మానవుడికి నిబంధన చేయటం ఏంటి అంతే కదా. దావీదు మాట చెప్పాడు కదా, నువ్వు చేసిన ఈ చంద్ర నక్షత్రాలను నేను చూడగా మానవుడిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పార్టీ ఇవ్వడు. అసలు జ్ఞాపకం చేసుకోవటమే గొప్ప సంగతి అయితే ఇంకా మనతో అయినా నిబంధన చేస్తున్నాడు. అంటే చూడండి ఇంతగా మరి దేవుడు తన కృపను బట్టి మన జీవితంలో నిబంధన కూడా చేస్తున్నాడు. సరే, ఇదంతా కూడా తెలిసింది. ఇక్కడ 9వ అధ్యాయం ఆది కాండంలో చూడండి 12వ వచనం చదువుదాం చివరిగా. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశుల మధ్య నేను తరతములకు ఏర్పరిచిన నిబంధనకు గుర్తు ఇదే, మేఘంలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యనున్న నా నిబంధన నన్ను జ్ఞాపకము చేసుకుందును. కనుక సమస్త శిలను నాశనము చేయుటకు అలాగే ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో ఉండును. నేను దాన్ని చూసి దేవునికి భూమికి సమస్త శిలకు దానికి మధ్య నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునండి. కాబట్టి ఆనాడు జలప్రలయం వచ్చిన తర్వాత ఆ సందర్భంలో దేవుడు మనుషులతోటి నిబంధన చేస్తూ వచ్చాడు. సో దేవుడు చేసిన నిబంధన ఆయన పాటించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. అవన్నీ కూడా మన పక్షంగా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడిగా మనం చూడగలం. ఆ మాటలు కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 28వ వచనంలో మాట ఉంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడని. ఎందుకంటే ఆనాడు శారా విషయంలో కూడా వాగ్దానం చేశాడు. పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే తన గర్భాన్ని ధరించడానికి ఎలాంటి అవకాశాలు లేవు మెడికల్ పరంగా కదా. లేకపోయినా కూడా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి చేశాడు, ఆమె గర్భాన్ని ధరించడానికి తగిన శక్తినిచ్చి అలాగా తన జీవితంలో చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని వారి పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఆయన మాట ఇచ్చాడంటే పరిస్థితులు ఎలాగున్నా సరే ఆయన నెరవేర్చేవాడు. అలాంటి దేవుడిని ఈనాడు నీవు నేను కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి మనము మరి ప్రభువును ఆరాధించాలి. ప్రభా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే విషయంలో నువ్వు నమ్మదగిన దేవుడివి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా
నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చేవాడవు. నా జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేసావు, వాటిని నా పట్ల కూడా నువ్వు నెరవేరుస్తూ వచ్చావు. ఇలాగా మనం కూడా మన పట్ల కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మనం కూడా ఆ దేవాతి దేవుడిని ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి అలాగా మన జీవితంలో ప్రభుని ఆరాధించవలసిన వారం. ఇంకో మాట కూడా చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాము. చూడండి, ప్రకటన గ్రంథంలో ఇక్కడ మరొక మాట కూడా అన్ని చోట్ల లేదు కానీ ఒక మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాము. సింహాసనం చుట్టూ 24 సింహాసనులుండెను. ఈ సింహాసనములందు 4 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటిని పెట్టుకున్న వారే కూర్చుండిరి. కాబట్టి తర్వాత దానికి ముందుకెళ్తే ఈ పెద్దలు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఆరాధన చేస్తే ముందుగా వాళ్ళ గురించి అక్కడ చూస్తే ఎలా ఉన్నాడు, పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేది. ఈ తెల్లని వస్త్రములు మరి దేని గురించి మనకి తెలియజేస్తున్నాయి అని చూస్తే పక్కనే మనం చూడొచ్చు ఒక మాట. 2వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయమైన 3వ అధ్యాయం 3వ అధ్యాయము 4వ వచనంలో మాట చూద్దాం. 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్సులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఇప్పుడు చెప్పండి, తెల్లని వస్త్రాలు ఎవరికి ధర్మం చేస్తాడు దేవుడు? జయించువానికి. కాబట్టి మరి తెల్లని వస్త్రాలను ధరించుకొని పెద్దలు అక్కడ పరలోకంలో దేవాతి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. సో మన జీవితాల గురించి కూడా ఆలోచన చేస్తే ఒకప్పుడు మన స్థితి అంతా కూడా అపితులు అని చెప్పుకున్నాం కదా, ఓడిపోయిన వారము, ఏమాత్రం కూడా పవిత్రత లేని వారము. అయితే దేవుడి నాడు మనల్ని జయించువానిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి జయించువానిగా చేసి మనకి కూడా దేవుడు తెల్లని వస్త్రములను ధరింపజేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి తెల్లని వస్త్రాలు పవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు కానీ జయించు జీవితాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని కూడా తెచ్చాడు. కాబట్టి అంతేకాదు కానీ అక్కడ చూడండి, ఈ యొక్క జయించు వానికి ఎన్నో ఉన్నాయి ఆశీర్వాదాలు. అక్కడ చూస్తే చదువుకున్న భాగంలోనే మరి చూడండి, అక్కడ 5వ వచనం చివరి భాగాన్ని చూస్తే జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎటను ఆయన దూతలెటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా, ఒక దినాన ఎవరైతే ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభుని సేవిస్తూ ఉన్నారో అలాంటి వారికి ఇచ్చేటువంటి మరి ఆశీర్వాదాలు చూస్తే వీళ్ళ పేర్లు జీవగ్రంథంలోంచి ఏమాత్రం కూడా చేయబడట తుడిపి పెట్టబడవు. కాబట్టి అంతేకాదు కానీ తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఏం చేస్తాను అన్నాడు, ఒప్పుకుంటాను. అంటే అంత అలాంటి స్థితిని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని గొప్ప ఆఫీసర్ తీసుకెళ్ళి పొగుడుతా ఎలాగ ఉంటుంది? నిజంగా ఏదో ఘనకార్యం చేస్తేనే కదా, ఏదో గొప్పతనం అనేది దానిలో ఉంటేనే తీసుకొని వెళ్ళి ఒక గొప్ప మరి ఉన్నతమైన అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అతని గురించి చెప్పడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను ఎలాంటి వాడిని అంటే నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుటను అతని పేరేస్తా నేను ఒప్పుకుంటాను. అలాంటి గొప్ప ఆధిక్యత దేవుని యొక్క రాజ్యంలో మనకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. సో ఇక్కడ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. అలాగే జయించు జీవితం కలిగి జీవితాన్ని వచ్చాడు. అంతేకాదు కానీ మరి దూతల మధ్య మరి దేవుడు తన ప్రభు యేసుక్రీస్తు వారి మన యొక్క పేరుని ఒప్పుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇలాంటి గొప్ప ఆధిక్యత మనకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మన పట్ల ప్రభు చూపిన ఈ ప్రేమను బట్టి చేసిన ఈ కార్యాలను బట్టి మనం కూడా ప్రభువుని స్తుతించాలి. ఒకప్పుడు ఓడిపోయిన జీవితం కదా, ఓడిపోయిన జీవితం, పతనమైపోయిన జీవితం, కానీ ఈనాడు నన్ను జయించే జీవితాన్ని ఇచ్చి నా పేరు ఏమాత్రం కూడా జీవగ్రంథం నుంచి తుడిపెట్టక ఒక దిన దూతల మధ్య నా పేరు నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నావని చెప్పేసి మరి ఇంత గొప్ప నిరీక్షణ మన జీవితంలో కూడా దేవుడు కలిగిస్తూ వచ్చిన దాన్ని బట్టి
మనం కూడా ప్రభుని ఎంతైనా కూడా స్తుతించాలి. అటు ఆనాడు మరి జీవులు పెద్దలు కూడా ప్రభుని ఎంతగానో ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి ఈనాడు మనం కూడా అట్టి దేవాతి దేవుణ్ణి ఎంతగా ఆరాధించినా కూడా ఆయన రుణాన్ని ఈ భూమి మీద అంజలి మనము తీర్చుకోలేము. అవును కదా? ఇంతటి మేలు ఇలాంటి ఆధిక్యతలు ఈ లోకంలో ఎవరు ఎక్కడ కూడా మనకి ఇవ్వలేరు కదా. అలాంటిది దేవాతి దేవుడు మనం ప్రేమించి మనం ఏమాత్రం కూడా ఇట్టి గొప్ప ఆధిక్యతలు పొందటానికి తగిన వారం కాదు, అవును కదా, చాలిన వారం మనము కాదు. అయినా కూడా తన కృపను బట్టి తన ప్రేమను బట్టి మనకు దేవుడు ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఇలాంటి ఆధిక్యతలు ఈనాడు మానవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలంగా మనం కూడా అనేక సందర్భాల్లో గ్రహించలేకపోతూ ఉన్నాం. గ్రహిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు, ప్రభుని ఆరాధిస్తావు, హత్తుకుంటావు, ప్రేమిస్తావు, లోబడతావు, అవును కదా. అన్నిటికంటే కూడా దేవునికి ఎంతో ప్రాముఖ్యత కూడా నువ్వు ఇవ్వగలుగుతావు కదా. అది గ్రహించలేకపోవటం వలనే ఆయన సన్నిధి యొక్క విలువని నాడు దేవుని యొక్క బిడ్డలంగా మనము గ్రహించలేకపోతున్నాం అంటే తప్పేమీ కాదు కదా. కాబట్టి ఇలాగ మన పట్ల ప్రభు చూపిన ఈ ప్రేమను బట్టి, ఈ త్యాగాన్ని బట్టి, మొదటిగా ఆయన సృష్టికర్తగా, తర్వాత ఆయన సర్వాధికారిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన యుగయుగాలు జీవించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అలాగా మరి ఆరాధిస్తూ ఉంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మన పాపాలను క్షమించే అధికారం కూడా ఆయనకు ఉంటా ఉంది. మనల్ని క్షమించాడు, మన పవిత్రులుగా చేశాడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడు. అంతేకాదు మనకి తెల్లని వస్త్రాలు ఇచ్చాడు, జయ జీవితాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. అలాగే మన యొక్క పేర్లు జీవగంధంలో ఏమాత్రం తుడిపి పెట్టక తండ్రి దగ్గర ఒప్పుకుంటానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. ఇలాంటి గొప్ప నిరీక్షణ, ఇలాంటి గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇస్తూ వచ్చిందని బట్టి మరి ఈ సమయంలో మన ప్రభుని ఆరాధన చేద్దాము. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ఇలాంటి యోగ్యతలు, ఇలాంటి ఆధిక్యతలు పొందలేని స్థితిలో ఉంటే ప్రభు నన్ను కూడా జ్ఞాపం చేసుకో. నా కొరకు ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు, కడుగు, పవిత్రపరచు, నాకును కూడా ఇలాంటి ఆధిక్యతలు ఇవ్వు, నా పేరు కూడా నీ యొక్క జీవితంలో రాయి, ఇలాగా నన్ను కూడా జ్ఞాపం చేసుకో అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకుంటే ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆధిక్యతలు దేవుడు నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు అలాంటి అనుభవంలోకి వస్తే ఆరాధించు, రాకపోతే క్షమాపణ కోరుకో, పశ్చాత్తాపడు. ప్రభు నమ్మదగిన వాడు, క్షమించే విషయంలో మరి ఎంతో ఆయన నమ్మదగిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి కృప చూపించేవాడు. కాబట్టి అలాగా ప్రార్థన చేసుకుందాము. అలాగే మరి అటు అనుభవంలోకి వచ్చిన వారు ప్రభుని ఆరాధన చేద్దాం. మోకరించండి, కొన్ని నిమిషాలు మనం ప్రభుని ఆరాధన చేస్తాము. మోకరించండి, ఆరాధన కొన్ని నిమిషాలు గడుపుదాం.